మార్నింగ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ కూపన్ చేస్తే యూ గైస్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ నో ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ క్వాలిఫైడ్ వాళ్ళకి మాత్రమే బ్రేక్ఫాస్ట్ కూపన్స్ ఇస్తున్నారు. ద వే కేటీఎం పీపుల్ ఆర్ ట్రీటింగ్ ఈస్ రియల్లీ బ్యాడ్. ఓకే గైస్, సో కోయంబత్తూర్ కరీ స్పీడ్ వేకి అయితే వచ్చేసాం మేము ఇప్పుడు. సో ఇది మన రిజిస్ట్రేషన్ కౌంటర్ అండ్ ఇక్కడ వీళ్ళు సమ్ టీ షర్ట్స్ అవన్నీ అమ్ముతున్నారు. ఒక్కొక్కటి 1000 రూపీస్ ఆర్ సంథింగ్ ఉంది. సో గైస్ యాక్చువల్గా అయితే ప్రాక్టీస్ సెషన్ ఉంది ఈరోజు, కాకపోతే వర్షం పడుతుంది గలీజ్గా. ఎండ కనిపిస్తుంది కానీ డ్రిజిల్ అవుతుంది, సో బైక్ మంచిగా స్లిప్ అవుతుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇవన్నీ అయిపోయింది కానీ ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అలా చేసి చూద్దాం నెక్స్ట్ సీన్ ఏందో అని. సో గైస్ ఇవి కొత్త టైర్స్ ఇప్పుడు ఆ బండ్లకి వాడిన తర్వాత వేయడానికి. మీరే చూడండి, ఇవన్నీ మన రేస్ బైక్స్. ఇప్పుడు చూసే మన అమేచర్ కేటగిరీ లాగానే వైట్ గ్రూప్, బ్లాక్ గ్రూప్, ఆరెంజ్ గ్రూప్, అక్కడ వెనకాల టిఫిన్స్, లంచ్ ఇవన్నీ. అండ్ మన బైక్స్ ఇక్కడ నుంచి ప్రాక్టీస్ సెషన్ ఏమవుతుందో చూడాలి ఈరోజు. మంచిగా అయితే చేయాలి ఎందుకంటే రేపే సూపర్ పోల్. సో ఇక్కడ మేము అందరం బ్రీఫింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అమేచర్, ఉమెన్, ఇంకా ప్రో కేటగిరీ వాళ్ళు. సో గైస్ దీంట్లోనే నా రేస్ షూట్ బూట్స్, నా హెల్మెట్, గ్లౌజ్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే వెళ్ళి క్లాస్ రూమ్ సెషన్ అటెండ్ చేసి దాని తర్వాత ప్రాక్టీస్కి వెళ్తాము. వెదర్ అయితే అసలు దారుణం. సో ట్రాక్ పెట్టుంది, ఎక్కువ పుష్ చేయలేము, పుష్ చేస్తే పడతాం. Just for reference, you go inside the first patch of the last one. Yeah, I'll try to go a little bit. That's what I... సో ఫ్యూ క్లిప్స్ యాడ్ చేయడం మర్చిపోయాను నేను. యాక్చువల్గా అక్కడ తీసుకోవడం కూడా మర్చిపోయాను. సో డే 1లో ఏమైందంటే మేము అమెచ్యూర్ కేటగిరీలో 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. అమెచ్యూర్లోనే లెవెల్ 1 ఇంకా లెవెల్ 2 సర్టిఫికేట్ చేసిన వాళ్ళు, ట్రాక్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రైట్ సైడ్, మిగతా వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్. ఎవరైతే అమెచ్యూర్ టోటల్గా, ఆబ్వియస్లీ నేను లెఫ్ట్ సైడ్లో ఉండే ఎందుకంటే నేను లెవెల్ 1 లెవెల్ 2 చేయలేదు. సో వాళ్ళందరినీ గ్రూప్గా డివైడ్ చేసి వాళ్ళందరినీ ట్రాక్ పైకి పంపించేశారు ప్రాక్టీస్కి. కానీ మాకు మాత్రం క్లాస్ రూమ్ సెషన్స్ ఉండే. ఆ సెషన్స్ తర్వాత మాతో పాటు ఒక ట్రైనర్ వచ్చి తనని మేము ఫాలో అవ్వాలి. సో అక్కడ సీన్ ఏమైందంటే తను ఆబ్వియస్లీ స్లో వెళ్తాడు బికాజ్ అమెచ్యూర్ కేటగిరీ కోసం అనేసి. సో దానివల్ల నేను బైక్ ని ఎక్కువ పుష్ చేయలేకపోయాను. సో దానివల్ల నాకు ట్రాక్ అర్థం కాలే, ఎంత పుష్ చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళి బ్రేకింగ్ చేయొచ్చు, ఏమని అర్థం కాలేదు. దాని తర్వాత డే 2 ఏ రోజైతే సూపర్ పోల్ ఉండేనో దాని ముందు వార్మప్ ల్యాప్స్ ఇస్తారు కదా, ఆ వార్మప్ ల్యాప్స్ లో మాత్రమే మేము 10 minutes ప్రాక్టీస్ చేసాం. అక్కడే పుష్ చేయడానికి దొరికింది. అక్కడ కూడా నా ముందు జనాలు ఉండే, సో ఎక్కువ పుష్ చేయలేకపోయాను. సో ప్రాక్టీస్ అప్పుడు కొంచెం ఎక్కువగా నాకు అనిపించింది ఆ లెవెల్ 1 లెవెల్ 2 దానిలోకనే వెళ్ళిపోయేది ఉండే క్లాస్ రూమ్ లేకుండా. బట్ ఓకే, ఇట్స్ ఫస్ట్ టైం కాబట్టి చలో. కానీ అది సీన్ అక్కడ అయ్యింది. సో దాని తర్వాత ఇప్పుడు డే 2 చూడండి. సో గైస్ ఇలా ఈరోజు డే 2 క్వాలిఫైర్స్ డే రోజు ఇలా స్టిక్కర్స్ ఇచ్చారు, మా నేమ్స్ ప్రింట్ అవుట్ వేయాల్సా. అండ్ మళ్ళీ సేమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయి ఇప్పుడు ట్రాక్ కాడికి వెళ్ళిపోతాం. సో గైస్ అందరు ఇప్పుడు వార్మప్ సెషన్ చేస్తున్నారు, జస్ట్ 10 minutes వార్మప్. సో అక్కడ చూస్తున్నారు కదా రైడర్స్ అందరు రెడీగా ఉన్నారు. సో 10 minutes వాళ్ళు రాగానే వీళ్ళు ఆ బైక్స్ తీసుకొని వెంటనే స్టార్ట్ అవుతారు. సో అది సీన్ ఈరోజు, తొందరగా చేయాలి అందరూ అని. సో ఇట్లా ఈరోజు వార్మప్ 10 minutes తర్వాత సూపర్ పోల్ ఇంకా అందరికి. సో గైస్ ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ వచ్చింది, ఇప్పుడు సెకండ్ బ్యాచ్ ఎక్కి ల్యాబ్స్కి వెళ్తారు. ఇది మన హోల్ ట్రాక్. సో గైస్ ఇప్పుడు అందరు ప్రో కేటగిరీ వాళ్ళు దిగారు. సో వీళ్ళందరూ ఆల్రెడీ లైక్ నేషనల్ రేసింగ్ కానీ లేదంటే వేరే రేసింగ్ ఛాంపియన్షిప్స్లో పార్టిసిపేట్ చేసిన, ఛాంపియన్షిప్ కొట్టిన వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు ట్రాక్ పైన జస్ట్ వార్మ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ల్యాప్ 10 minutes ఇస్తారు, ఫస్ట్ ల్యాప్ వచ్చి వార్మ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ల్యాప్స్ అన్నీ ఇంకా కొడతారు. ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు కదా, ఇప్పుడు నుంచి చూడండి ఫాస్ట్ వెళ్తారు ఇంకా. Good job, Prakash, with a 122.64. సో గైస్ ఇప్పుడు నా సూపర్ పోల్. సో ఇక్కడ సీన్ ఏంటంటే నేను సెకండ్ ఉన్నాను కదా, ఎందుకంటే మా గ్రూప్లో వార్మప్ ల్యాప్స్ ఏదైతే వదిలేరో ఆ వార్మప్ ల్యాప్స్లో ఎవరైతే ఫాస్టెస్ట్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతారు. సో నేను సెకండ్ ఫాస్టెస్ట్ ఉండే మా గ్రూప్లో. సో నేను సెకండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. సో సూపర్ పోల్ నాది సెకండ్ నుంచి. సో ఫస్ట్ ల్యాప్ వచ్చేసి
వార్మప్ ల్యాప్, సెకండ్ ల్యాప్ మెయిన్ సూపర్ పోల్ ల్యాప్, దాంట్లోనే మన టైమింగ్ కౌంట్ అవుతుంది, అదే మెయిన్ ల్యాప్. దాంట్లో మిస్అప్ అయిందా పోయిందే. తర్వాత థర్డ్ ల్యాప్ అవుట్ ల్యాప్, దాంట్లో ఇంకా టైమింగ్స్ ఏమి ఉండదు. సో మిడిల్లో వేసే ల్యాప్ ఏదైతే ఉందో సెకండ్ ల్యాప్, అదొక్కటే టైమింగ్ కౌంట్ అవుతుంది. గైస్ రేస్ అయితే అయిపోయింది. మనం కొట్టలేదు ఈసారి. టాప్ 23rd వచ్చాను 15లో నుంచి. 1 సెకండ్ గ్యాప్ ఉంది నాకు పైన ఉన్న వాళ్ళకి. 1 సెకండ్ లేదా 1.5 సెకండ్ ఫాస్టర్ ఉండుంటే నేను ఈ వాటికి 15లో ఉండేటండి. బట్ ఇంక అయింది, ఎక్స్పీరియన్స్ లేదు. నెక్స్ట్ టైం మనం ట్రాక్ ఎక్స్పీరియన్స్, ట్రాక్ ప్రాక్టీస్ అన్నీ చేసాక మళ్ళీ వద్దాం నెక్స్ట్ ఇయర్. ఇప్పటికైతే అది సీన్. ఇప్పుడు అందరూ టాప్ 15 అందరూ అక్కడ అసెంబ్లీ అయ్యి వాళ్ళు ఇప్పుడు ఫ్రీ ప్రాక్టీస్ అంటారు. రేపు రేస్ కూడా మీకు చూపిస్తాను. సో గైస్ ఇది వార్మప్ ల్యాప్ రేస్కి ముందు అమెచ్యూర్ కేటగిరీ. వీళ్ళ క్వాలిఫైర్స్ మిస్ అయిపోయారు. సో వీళ్ళకి ఇక్కడ గ్రీన్ ఫ్లాగ్ రాగానే వెంటనే క్వాలిఫైర్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో గైస్ ఇప్పుడు ప్రో రేసింగ్ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ ఇప్పుడు రేస్ వెళ్తారు. టోటల్ 3 రేసెస్. ఇది ఫస్ట్. ఇవన్నీ స్టాక్ 390లో. జస్ట్ మిర్రర్స్ వెనకాల రేర్ టైల్ మిర్రర్స్ ఇవన్నీ తీసేస్తారు. మొత్తం స్టాక్ బండి ఇవన్నీ. సో ఫస్ట్ వార్మప్ ల్యాప్ ఉంటుంది, మళ్ళీ గ్రిడ్ పొజిషన్స్కి వచ్చేస్తారు. గ్రిడ్ పొజిషన్స్ అయ్యాక ఇంకా రేస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు లైట్స్ ఆఫ్ అయితే అప్పుడు వెళ్తారు. ఇప్పుడైతే వార్మప్ ల్యాప్కి వెళ్తారు. ఓన్లీ 1 ల్యాప్ అయ్యేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అలా గ్రిడ్ పొజిషన్స్కి వచ్చేసారు. అలా పొజిషన్స్ అక్కడ రాసింది చూడండి, కింద 3, 1, 2 అట్లా. సో ఇప్పుడు వెళ్ళి ఒక ల్యాప్ వేసుకొని మళ్ళీ వాళ్ళ గ్రిడ్ పొజిషన్స్కి వచ్చాక రేస్ స్టార్ట్ అవుతుంది. 1 సెకండ్ కొట్టుంటే అక్కడ ఉండేటోళ్ళం మనం కూడా. కానీ ప్రో కేటగిరీ ఆబ్వియస్లీ అమెచ్యూర్ కేటగిరీలో ఉండేటోళ్ళం. ఐ ఫీల్ సో బ్యాడ్ అంతమంది చేస్తున్నప్పుడు రేసింగ్. సో జస్ట్ వార్మప్ ల్యాపే. సో ఇది జస్ట్ వార్మప్ ల్యాప్. సో ఎవరి పొజిషన్స్ వాళ్ళకే వస్తుంది మళ్ళీ. సో ఎట్లయినా ప్రాబ్లం లేదు. సో గైస్ ఇప్పుడు ఎన్ని సెకండ్ లైట్స్ ఆఫ్ అవ్వచ్చు. అందరూ రెడీ, స్టార్ట్. ఒకళ్ళు క్రాష్. ఒకళ్ళు క్రాష్ అయ్యారు ప్రోలో. సో గైస్ ఇప్పుడు అమెచ్యూర్ కేటగిరీ రేస్ స్టార్ట్ అయింది. వార్మప్ ల్యాప్ అయిపోయింది, రేస్ స్టార్ట్. సో గైస్ ఈ ఏరియా వచ్చి స్పెక్టేటర్ ఏరియా. పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వస్తే. సో ఇప్పుడు ఉమెన్ కేటగిరీ అవుతుంది. రేస్ 1 ఫస్ట్ పొజిషన్ కోసం వీళ్ళిద్దరు ఫుల్ ఫైటింగ్లో ఉన్నారు ఉమెన్స్ కేటగిరీలో. సో గైస్ ప్రో కేటగిరీ రౌండ్ 2. స్టార్ట్ అయింది ఇక్కడ ఫైనల్స్ కదా.
గైస్ ఈరోజు సీన్ ఏంటో చెప్తాను నేను మీకు. సో కేటీఎం వాళ్ళు నిన్న మమ్మల్ని ఎవరు పార్టిసిపేట్ చేశారో వాళ్ళు కూడా రండి ఈరోజు సపోర్ట్ చేయండి రేస్ని అది ఇది అని చెప్పారు. మేము వచ్చాం. సో నేను ఏమైంది లంచ్ ఇంకా టీ కూపన్స్ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ చేయడం మర్చిపోయారు అనుకున్నాం. మేము తీసుకోవడం మర్చిపోయాం. సో అట్లా అయింది కదా అని చెప్పేసి మార్నింగ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ కూపన్స్ పెడితే యూ గైస్ ఆర్ నాట్ క్వాలిఫైడ్, నో ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ క్వాలిఫైడ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూపన్స్ ఇస్తున్నారు. మాకు అర్థం కాలే. అంటే మేము తినకూడదా ఏంది సీన్ అర్థం కాలేదు. కాకపోతే వేరే అన్న వాళ్ళు రేసింగ్లో ఎవరైతే దిగుతున్నారో వాళ్ళు తిన్నాను మీకు కావాలంటే కూపన్ తీసుకొని మాకు ఇచ్చేసారు. సో మేము అట్లా తిన్నాం. సో ఐ డోంట్ నో వై కేటీఎం పీపుల్ డిడ్ దిస్. మాకు అసలు అర్థం కాలేదు. బ్రేక్ఫాస్ట్ ఫర్ నాట్ మాకెందుకు వెళ్ళలేదు నాన్ క్వాలిఫైయర్స్కి అనేది నాకు అర్థం కాలేదు. అది అయింది ఈరోజు. సో కేటీఎం వాళ్ళని అడిగితే వాళ్ళేమో ఈవెంట్ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. ఈవెంట్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు సరిగా చేయట్లేదు, వాళ్ళది ఇట్లా అనేసి నేను ఒకటే అనుకున్నప్పుడు కేటీఎం ఈవెంట్ మీరు వెళ్ళి వాళ్ళతో చెప్పచ్చు. మీరు వాళ్ళకి పే చేస్తున్నారు కాబట్టి మీరు వెళ్ళి చెప్పచ్చు కదా నేను అనుకున్నా. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్ ఇంత దరిద్రంగా ఈవెంట్స్ కేటీఎంలో. ఇప్పటివరకు మేము చేసిన ఆఫ్ రోడ్ సెషన్స్ కానీ సిల్వర్ దేనిలో ఫుడ్ గోలా ఇలాంటి చెత్త గోలా ఏది లేకుండా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ముంబై రౌండ్స్ కూడా నేను ముంబై రౌండ్స్ వీడియోలో నేను చెప్పినట్టు తెలియదు. ముంబై రౌండ్స్ ఏమైందంటే కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో తీసుకుంటే నో ఇట్స్ ఓన్లీ ఫర్ ద క్రూ అని చెప్పారు. ఓకే అది ఓన్లీ ఫర్ ద క్రూ ఉండొచ్చు, బట్ దే కుడ్ హ్యావ్ అరేంజ్డ్ ఇట్ ఫర్ ద రైడర్స్ కూడా. ఎందుకంటే ఆ హీట్లో ఆ డీహైడ్రేషన్కి కొంచెం కూల్ డ్రింక్ అందరికీ తాగబుద్ధి అవుతుంది కదా రేస్ అయిపోయిన తర్వాత లేదా ల్యాబ్స్ అయిపోయిన తర్వాత సూపర్ బోల్. దాని తర్వాత ఇప్పుడు ఎవరైతే అక్కడ మన మెయిన్ పిట్ లేన్ అవన్నీ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి రేస్ కూడా చూడనియట్లేదు మమ్మల్ని. లోపలికి రానియట్లేదు. లోపలికి వెళ్తే యూ హ్యావ్ టు గో టు విజిటర్స్ దాంట్లో పైన చూపించాను కదా అక్కడ నుంచే మీరు రేస్ చూడొచ్చు, మీరు దీంట్లో రాకూడదు అది ఇది అని చెప్పేసి చాలా ఓవర్గా మాట్లాడుతుండే వాళ్ళు. కేటీఎం వాళ్ళని అడిగితేనేమో కేటీఎం వాళ్ళేమో ఈవెంట్ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. ఈవెంట్ వాళ్ళని మనం అడగలేము. నేను అనుకున్న కేటీఎం వాళ్ళు మీరే కదా ఈవెంట్కి పే చేసేది, మీరు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు ఒప్పుకుంటారు కదా. సో ఇది సీన్. బట్ ఈసారి అయితే రేస్లో ద వే కేటీఎం పీపుల్ ఆర్ ట్రీటింగ్ ఈజ్ రియల్లీ బ్యాడ్. ఎస్పెషల్ ఆ బ్రేక్ఫాస్ట్ మ్యాటర్లో అయితే చాలా చాలా కోపం వచ్చింది మాకు. సో అది దీని సీన్. అసలు ఇది మీ అందరికి తెలియాలని చెప్తున్నా నేను. ఈరోజు కేటీఎం దాంట్లో ఎందుకు ఇట్లా ఉంది, ఈ ఈవెంట్ మేనేజ్ చేసేటోళ్ళు ఇల్లు ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం అవుతుంది నాకు కూడా అండ్ ఇట్స్ నాట్ గుడ్. ఎలా అయితే చూస్తున్నారో ఆఫ్టర్ ది క్వాలిఫికేషన్స్ పోయిన తర్వాత వీ డింట్ లైక్ ఇట్. సో ఇప్పుడైతే ఇంకా లాస్ట్ రేసెస్ ఉన్నాయి, థర్డ్ రౌండ్స్. ఉమెన్ కేటగిరీ ఇది సెకండ్ రౌండ్ ఒకటి మిగిలిపోయింది. వాళ్ళందరూ ట్రాక్ వాక్ వెళ్తారు, దాంట్లో రేస్ స్టార్ట్ అవుతుంది. మీకు అదంతా చూపించి ఆల్ 3 days బ్లాగ్ నేను ఒకటే దాంట్లో ఎడిట్ చేసి పెట్టేస్తాను. ఇంకా సపరేట్ అయితే బోర్ అవుతుంది. ఎస్ अरे भाई क्या बात है यार. సో గైస్ నేను ఎవరితోటైతే వచ్చానో ఎవరైతే నన్ను ట్రైన్ చేశాడో అన్న ఇప్పుడు ప్రో కేటగిరీలో గెలిచాడు రాయల్ అన్న. అసలు గ్యాప్ మామూలుగా లేకుండా అసలు. సో గైస్ రాయల్ అన్న గెలిచాడు ప్రో కేటగిరీలో. Any guesses now? And there it is. And the winner, the champion for the KTM Cup Season 2 Women's Category is Angelica with a total of 72 points. సో గైస్ ఆయనకేమో ఉమెన్స్ కేటగిరీ, రాయల్ అన్న ఏమో ప్రో కేటగిరీలో గెలిచారు. సో వాళ్ళకి ఆస్ట్రియా టికెట్స్ కూడా దొరికేసింది. ఇద్దరు టాప్ 1 పొజిషన్స్తో కొట్టారు కాబట్టి. Pro Category. Let's give it up for Ram Shetty from Hyderabad. For 75 points, it's a clean sweep. A champion of 2024. సో గైస్ హోల్ ఈవెంట్ అయిపోయింది. ఇప్పుడు పవర్ డ్రిఫ్ట్ వాళ్ళు వీడియో తీసుకోవడానికి అన్ని సెటప్ చేసుకున్నారు విన్నర్స్ తోటి. సో అదనమాట గైజ్ ఈ ఆర్సీ కప్ సీజన్ 2 సీన్. సో నేను ఎంత కవర్ చేద్దాం అనుకున్నా కూడా ఒకటి వర్షం పడుతుండే, సో ఫోన్ తీసి వాడలేకపోయాను. అండ్ ఇంకొకటి నేను కూడా టయర్డ్ ఉండే, బికాజ్ నేను కూడా కేర్ వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఫుడ్ తింటూ మళ్ళీ బైక్ తీసుకొని వెళ్ళి, సో దానివల్ల నేను ఫుల్ టైర్డ్ ఉండే తీద్దామంటే మొత్తం. అంతేకాకుండా మీకు చెప్పాను కదా సీన్ ఏమైందో కేటీఎం వాళ్ళది అక్కడ ఉండని లేదు అండ్ ఆల్ ఆ స్టెంట్ వల్ల ఇంకా నాకు చిరాకు వచ్చేసింది తీయబుద్ధి కాలేదు నాకు. సో ఇప్పుడైతే ఎవరెవరైతే గెలిచారో ఎవరెవరైతే టాప్
3 ఉన్నారో వాళ్ళందరిది ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అనమాట పవర్ డ్రిఫ్ట్ వాళ్ళు. వాళ్ళందరిది ఒక వెబ్ సిరీస్ లాగా వస్తుంది బేసిక్గా యూట్యూబ్ లో. సో అది మీరు అందరు వెళ్ళి చూడొచ్చు. KTM ఇండియా లేదంటే పవర్ డ్రిఫ్ట్ ఛానల్ వస్తుంది అది. సో సీజన్ 2 ఇలా అయింది KTM ది. సో నెక్స్ట్ ఇప్పుడు GT కప్ కోసం రెడీ అయిపోయాను నేను. ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాం 15th కి. సో స్టే ట్యూన్ ఫర్ దట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్. It's about spreading the love and the vibe.